ఇవాళ దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా రాజుగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. స్వచ్ఛంద సంస్థలు విజయవాడ నగరంలో మనం చూస్తున్నాం. గతం నుంచి కూడా వరద సమయం నుంచి కూడా ఇక్కడ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం వల్ల విజయవాడ నగరానికి ఒక వైబ్రేషన్ అనేది ఉండటానికి కారణం ఇటువంటి వ్యక్తులు చాలామంది వల్ల వాళ్ళందరికీ కూడా ముందుగా దుర్గా చారిటబుల్ ట్రస్ట్ వారికి రాజుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము బోండా ఉమా గారు కానీ గదే రామ్మోహన్ రావు కానీ ఇటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో తప్పకుండా ఒక 2 నెలల్లో కార్యాచరణ ప్రకటించుకుని ఏ వార్డులో ఇబ్బంది ఉందో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లోనూ ముఖ్యంగా బాంబే కాలనీలో ఆర్ఓ ప్లాంట్లు పెట్టడానికి ప్రయత్నిస్తాం. తప్పకుండా దాంట్లో దాతల సహాయం ఏమన్నా ఉన్నా కూడా తీసుకుని అన్ని చోట్ల ఆర్ఓ ప్లాంట్లు వచ్చి చక్కటి మంచినీటి సౌకర్యం ప్రజలు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కానీ నేను కానీ అందరం కూడా కృషి చేస్తాం. ఇటువంటి వారిని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక గతంలో 2014-2019 ఏదైతే ప్రజలకి నాణ్యమైనటువంటి తాగునీరు అందించాలని ఎన్టీఆర్ సుజలా పథకాన్ని పెట్టారో అదే ఎన్టీఆర్ సుజలా పథకాన్ని మరి మళ్ళీ పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగనగర్లో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గౌరవ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అందరి చేతుల మీద ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ సుజలా పథకాన్ని గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని రద్దు కూడా చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక నారాయణ గారితో చెప్పి మళ్ళీ దాన్ని జీవోని క్యాన్సిల్ చేయించి ఆ రద్దు చేసిన జీవోని మళ్ళీ దాన్ని పునరుద్ధరించాం. ఇవాళ బ్రహ్మాండంగా పేదవాళ్ళకి ఉచితంగా ఫిల్టర్ వాటర్ని మినరల్ వాటర్ని అందించగలుగుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ డీజీపీఎన్ రాజు గారు ఈ ముత్యాలంపాడు ఏరియాలో ఈ సొంత నిధులతో ఆయన ఈ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మంచినీళ్ళు నాణ్యమైనటువంటి తాగునీరు అందించడం జరుగుతూ ఉంది. దీన్నే ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు ఆయన ఎన్నిక కాకముందే బాంబే కాలనీలో సొంత డబ్బులతో ఆయన అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే అన్ని డివిజన్లో కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి ఇప్పుడే చెప్పారు. దానికి ప్లాన్ చేస్తున్నాం. అటు ప్రభుత్వం నుంచి చేసేది ప్రభుత్వం నుంచి చేస్తాం, స్వచ్ఛంద సంస్థలు చేసేది స్వచ్ఛంద సంస్థలు చేస్తాయి, అలాగే కార్పొరేషన్ నుంచి చేసేది కార్పొరేషన్ నుంచి, ఎంపీ నిధుల నుంచి చేసేది ఎంపీ నిధులు, అన్ని రకాలుగా కూడా నిరంతరం ఈ ప్రభుత్వం ప్రజలకి ఏ విధంగా మేలు జరగాలో ఏ విధంగా మేలు చేయాలని ఆలోచిస్తూ ఉంది. ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలకి నాణ్యమైన తాగునీరు ఇబ్బంది లేకుండా అందించడానికి నిరాఘంటంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ ప్లాంట్ పెట్టినటువంటి డీజీపీఎన్ రాజు గారిని అభినందిస్తాం. ఈ ట్రీటెడ్ వాటర్ పేదలందరికీ కూడా ఉచితంగా ఒక పైసా ఖర్చు లేకుండా అవుట్లెట్ బయట పెట్టడం జరిగింది. ఇవాళ శుద్ధి చేసిన జలం తాగాల్సిన అవసరం చాలా ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ నుంచి తప్పుకోవడానికి వచ్చే అనేక రకాలైన రోగాల బారిన పడకుండా మంచినీరు శుద్ధి చేసిన మంచినీరుని వాడే అవకాశం ఇక్కడున్న పేదలకు అందించే రాజుగారికి అభినందన తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాల కోసం కరెంటు బిల్లులో రాయితీలు కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఇక దీనిలో ఎక్కువ బర్డెన్ పడకుండా డోనర్ మీద ఎక్కువ బర్డెన్ పడకుండా చూసే ప్రయత్నాలని కూడా ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరొకసారి రాజుగారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.